ఆరాధిస్తున్నాము, స్తుతిస్తున్నామంటే సమర్పించుకుంటున్నాం. వాక్యం వింటున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడని అర్థం. హల్లెలూయా. ప్రార్థన ద్వారా నువ్వు దేవునితో మాట్లాడతావు. ఆరాధన ద్వారా నేను దేవుని సమర్పించుకుంటావు. వాక్యం వింటున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యాన్ని గైకుంటున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ అర్థం తెలియకపోతే నీ భక్తి అర్థం. కేవలం క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా ఉండటం అనేది పెద్ద విషయం కాదండి. క్రైస్తవ కుటుంబంలో పుడితే క్రైస్తవుడిని చెప్పుకోవచ్చు. ఏదో ఒకరోజు మారు మనసు పొంది నేను మతంలో చేరాను, పాత మతం విడిచిపెట్టి కొత్త మతంలోకి వచ్చాను చెప్పుకోవడానికి పెద్ద విషయం కాదు. కానీ ఆ విశ్వాసంలో స్థిరముగా నువ్వు సచ్చేదాకా, యేసయ్య వచ్చేదాకా ఉండగలిగితే మహాకృపను అనుభవిస్తావు. హల్లెలూయా. అన్ని విధములుగా నెమ్మది సమాధానం అనుగ్రహిస్తాడు గొప్ప దేవుడు. హల్లెలూయా. అవి మీకు అర్థం కావు, నాకు అర్థం కాదు. దేవుని కార్యములు అగోచరములు, మన హృదయానికి గోచరం కావు. వాక్యానికి వద్దామండి. కొత్త నిబంధన గ్రంథంలో ప్రకటన గ్రంథానికి ముందున్నటువంటి చిన్న చిన్న పత్రికలు ఉన్నాయి. అందులో మొదటి యోహాను పత్రిక, రెండవ యోహాను పత్రిక, మూడవ యోహాను పత్రిక, యూదా పత్రిక, ఆ తర్వాత ప్రకటన ఉంటుంది. కాబట్టి ఆ గ్రంథాలలో ఒక పత్రిక యేసుక్రీస్తు వారికి ప్రధాన శిష్యుడిగా ఉన్నవాడు, యేసయ్యకు ప్రియమైన శిష్యుడిగా ఉన్నటువంటి యోహాను సువార్త రాశాడు, ప్రకటన గ్రంథం రాశాడు, 3 పత్రికలు కూడా రాశాడు. అందులో మొదటి యోహాను పత్రిక తెరవండి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము మొదటి 3 వచనాలు నేను చదువుతున్నాను. మీ గ్రంథాల్లో జాగ్రత్తగా గమనించండి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము మొదటి 3 వాక్యాలు. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోకి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకునో అది దేవుని సంబంధమైన అయినది. ఏ ఆత్మ యేసును ఒప్పుకున్నదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇది వరకే అది లోకములో ఉన్నది అని వాక్యం సెలవిస్తూ ఉంది. నేను సామాన్యంగా కొన్ని అంశాలు చెప్పను. ఎక్కువగా సువార్త, ఎక్కువ కొన్ని హెచ్చరికలు, ఎక్కువగా మరి కొత్త నిబంధనలోనే ఎక్కువగా నేను అంశాలు తీసుకుని చెప్తూ ఉంటాను. అప్పుడప్పుడు పాత నిబంధనలో కూడా దేవుని నడిపింపును బట్టి ప్రవక్తల చరిత్ర, రాజుల చరిత్ర గురించి చెబుతూ మనల్ని ఆత్మీయంగా నడిపించడానికి సంఘ కాపరిగా, దేవుని సేవకుడిగా నాకున్నటువంటి అవకాశాన్ని బట్టి, నాకున్న నడిపింపును బట్టి సంఘాన్ని అలా నడిపించడానికి ఇష్టపడతాను. రాకడ గురించి ఎక్కువ నేను చెప్పను. యేసుప్రభు త్వరగా వస్తున్నాడు, భయపడండి అని భయపెట్టే పరిస్థితులు నేను కల్పించాను సంఘంలో. ఎందుకంటే ఎవరికి వారే దేవునికి భయపడాలి. సంఘంలో ప్రకటన గ్రంథం మనం ధ్యానించకపోయినా మీ గృహాల్లో ప్రకటన గ్రంథం చదవండి, ధ్యానించండి. దేవుడు మీకు నడిపించి ఆయన రాకడ కోసం కూడా సిద్ధపరుస్తాడు. అలాగే పరిశుద్ధాత్మను గురించి కూడా నేను ఎక్కువ చెప్పను. ఎందుకంటే పరిశుద్ధాత్మ గురించి చెబితే అపార్థం చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, కానీ అర్థం చేసుకునే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. పరిశుద్ధాత్మ అనగానే భాషలో మాట్లాడాలి, పరిశుద్ధాత్మగానే అల్లరి చేయాలి, పరిశుద్ధాత్మగానే గొడవలు చేయాలి, నాట్యం ఆడాలి. దయ్యం పట్టిన వాడికి ఆ పరిశుద్ధాత్మ ఉన్నవాడికి తేడా లేకుండా ప్రవర్తిస్తుంటే దేవునికి నామానికి అవమానకరంగా ఉంటుంది. ఆత్మను వివేచించాలి. ఆత్మల గురించి కూడా ఎక్కువ నేను చెప్పను, ఎందుకంటే ఎవరికి వారు తెలుసుకోవాలి. యేసుక్రీస్తు వారు ఒకసారి మాట సెలవు ఇచ్చాడు, ఎవడు నన్ను నా ఆత్మ కోసం అడుగుతాడో వారికి ఉచితంగా అనుగ్రహిస్తానంటాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందడం అనేది ఒక సంఘానికి, ఒక శాఖకు చెందిన సొత్తు కాదు. పరిశుద్ధాత్మ అనగానే పెంతెకొస్తేల సొత్తు కాదు అది. పరిశుద్ధాత్మ కొంతమంది నమ్మరు, కొంతమంది ఎక్కువగా పట్టించుకోరు పరిశుద్ధాత్మను. హెబ్రోను వారు పెద్దగా పరిశుద్ధాత్మను పట్టించుకోరు, బ్యాప్టిస్ట్ వారు ఎక్కువగా పరిశుద్ధాత్మను పట్టించుకోరు. నేను విమర్శించే కోసం చెప్పట్లా. శాఖలు మనం తయారు చేసుకున్నాం. వాక్యం దేవుని వాక్యంలో శాఖ భేదం లేదు, సిద్ధాంత భేదం లేదు. దేవుని వాక్యం అందరికీ అది అవసరం. కానీ
వాక్యాన్ని బట్టి విభజించుకొని నేను ఈ సంఘానికి ఈ సిద్ధాంతం చెందినవాడని చెప్పి మనల్ని మేము వేరు చేసుకోవద్దు. ఇవన్నీ మనకు ఒక్క విశ్వాసకు చెందినవే. పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి. ఎక్కువ పరిశుద్ధాత్మ గురించి నేను చెప్పను. అలాగే దశమ భాగాలు ఇవ్వండి, కానుకలు ఇవ్వండి అని మీరు ఇవ్వండి, మేము దేవుడు మీకు ఇస్తాడని నేను చెప్పను. ఎందుకంటే ప్రేమించేవారు ఇస్తారు. హల్లెలూయా. ఇవ్వని వారు ఇవ్వరు, ఇచ్చేవారు ఇస్తారు. వాటి కోసం దేవరించుకొని ఆ కానుకల కోసమే సేవ చేస్తే నేను దరిద్రుడిని, అంటే నాకంటే దౌర్భాగ్యుడు ఉన్నాడు. ప్రేమించండి పిల్లరా, కొన్ని అంశాలు నేను చెప్పను, దేవుడు నాకు నడిపింపు ఇవ్వట్లేదు. పరిశుద్ధాత్మ గురించి చెప్పను, అది మీరే తెలుసుకోవాలి. రాకడ గురించి చెప్పను, అది మీరే సిద్ధపడాలి. గివింగ్, ఇవ్వటం గురించి కూడా చెప్పను. కొంతమంది అంటారు చెప్పండి ప్రొఫెసర్ గారు, యోగా చెప్పండి. నో 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 ఇచ్చేవాడు ఎప్పుడైనా ఇస్తాడు, ఇవ్వనాడు అసలు ఇవ్వడు. ఇచ్చే బుద్ధికి పుట్టించేవాడు కూడా దేవుడే. యేసయ్య ప్రాణమే ఇచ్చాడు. నువ్వు ఇచ్చే 10 రూపాయలకి ఏంటి లేకనా? ఏదైనా మన వాక్యం చదువుకున్నాం. యోహాను భక్తుడు ఆత్మ గురించి మాట్లాడుతున్నాడు. ఎప్పుడు? ఆది సంఘములో ఫస్ట్ సెంచరీ, మొదటి శతాబ్దంలోనే సంఘం ఏర్పడింది. ఒక్కొక్క శిష్యుడు కొన్ని సంఘాలు స్థాపించుకున్నారు. యోహాను తన సంఘంలో మాట్లాడుతుంటాడు, ఉత్తరం రాస్తుంటాడు, సంఘమా ఇదిగో కొందరు బయలుదేరారు. ఎవరండి వాళ్ళు? అబద్ధ ప్రవక్తలు. వాళ్ళు ఏముంది? ఆత్మ లేదు, అబద్ధమే ఉంది. కానీ ఆత్మ ఉన్నట్టుగా నటిస్తారు, ఆకర్షించుకుంటారు మనుషులను. పెద్ద పెద్ద సంఘాలు చూడండి, అక్కడ వెళ్ళే వాళ్ళందరిలో 90% క్రైస్తవులే ఉంటారు. పెద్ద పెద్ద సంఘాలకు వెళ్ళేవారు వేల లక్షల మంది వెళ్తారు కదా. ఒక అంటాడు, నా సంఘంలో 1,20,000 మంది ఉన్నారంటాడు. వారందరికీ వారు వాక్యం చెప్పాను రక్షించాడా, లేకపోతే బాప్తిసం ఇచ్చాడా? వాళ్ళందరూ వేరే సంఘాలకు చెందినవారు. అక్కడ ఏదో ఉందని చెప్పి పరిగెత్తిపోతారు.